ఇదా లేక్ 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 లూయిస్ నీ ముఖం. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానిమీను వ్లాగ్స్. ఇప్పుడైతే మనం లేక్ లూయిస్కి వచ్చేసాం. టడా ఒడియమ్మ, ఇంత ట్రాఫిక్ ఏంటి? లాంగ్ వీకెండ్ కదా, చాలా మంది వస్తున్నట్టున్నారు. ఓ మై గాడ్, సన్షైన్ విలేజ్లో ఇంట్లో లేదు కదా? యా, ఎందుకంటే చాలా తక్కువ మంది వెళ్తారు. సెక్యూరిటీయా పోలీసా? వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు పైన పార్కింగ్ లాట్స్ ఉన్నాయి కదా, అది ఫుల్ అయితే మనని డైరెక్ట్గా ఎక్సిట్ చేస్తారు. ఎంటీ పార్కింగ్స్ ఉంటే పైకి పంపిస్తారు. సో ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం. ఓకే, మనకు దొరుకుతుందో లేదో. యా, అక్కడ ఎంటీ పార్కింగ్ లాట్స్ ఉన్నాయి కాబట్టి మనని పైకి పంపిస్తున్నారు. ఓకే ఓకే, బట్ ఎంత బాగుంది కదా పైన. యా, చాలా బాగుంది. చూస్తున్నావా సమ్మర్కి వింటర్కి డిఫరెన్స్? యా. హే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము లేక్ లూయిస్కి వచ్చాము. అండ్ పార్కింగ్ అయితే చాలా ఫుల్ ఉంది. నేను ఇప్పటివరకు పార్కింగ్ కోసం వెతికాను. అండ్ యాక్చువల్గా వచ్చి ఇక్కడ పార్కింగ్కి మనం పే చేయాలి. అండ్ అమౌంట్ వచ్చేసి 36.25 అనుకుంటాను. బట్ ద థింగ్ ఈజ్ లైక్ మేము 6:50కి వచ్చాము. 10 minutes టైం ఉంది. యాక్చువల్గా 7 తర్వాత నుంచి పార్కింగ్ ఫ్రీ అన్నమాట. సో లైక్ లిటరల్గా మేము పార్కింగ్కి పే చేయడం అయితే స్కిప్ చేసాము. 7 తర్వాత నుంచి పార్కింగ్ ఫ్రీ కాబట్టి ఇప్పుడైతే లేక్ లూయిస్కి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆల్రెడీ 7 అయిపోయింది. చూసారుగా ఇంకా జనాలు ఎంతమంది ఉన్నారో. స్టిల్ చాలామంది వస్తున్నారు కూడా. ఓకే, లేక్ లూయిస్కి వెళ్ళి ఇంకా థింగ్స్ చూపిస్తాను. చూస్తున్నారుగా ఎంత హ్యాపెనింగ్గా ఉందో. కిడ్స్ ఆడుతున్నారు, చాలామంది జనాలు ఫొటోస్ దిగుతున్నారు, అటు ఇటు తిరుగుతున్నారు. లేక్ లూయిస్ దగ్గరికి అయితే వస్తున్నాము. చూస్తున్నారుగా ఎంతమంది ఉన్నారు. అండ్ మిన్ను కూడా వచ్చేస్తుంది. హే మిన్ను, ఎక్సైటెడా? ఫుల్. చాలామంది జనాలు వెళ్ళిపోతున్నారు. మాలా చాలామంది వస్తున్నారు కూడా. ఇప్పుడు టైం అయితే 6:50 అవుతుంది. అండ్ ఇవాళ సన్సెట్ 9:30 వరకు ఉంది. సో మనకి ఇంకా 2.5 hours ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ముందుకెళ్ళి లేక్ లూయిస్ అంతా చూసి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం, మంచిగా ఎంజాయ్ చేద్దాం. జనాలు చూసారు కదా, ఈవినింగ్ 7 అయిపోయింది. బట్ స్టిల్ ఇంకా చాలామంది ఉన్నారు. అండ్ ఈ గుంపును దాటుకొని లేక్ వ్యూ చూడడం కొంచెం కష్టమే. బట్ స్టిల్ విల్ ట్రై. హే మిన్ను, మొత్తానికి లేక్ లూయిస్ వచ్చేసావు. చలో లెట్స్. హే మిన్ను, అసలు లేక్ లూయిస్కి లేక్ లూయిస్ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా? తెలుసు. అబ్బో, చెప్పు చూద్దాం. క్వీన్ విక్టోరియా 4th డాటర్ ప్రిన్సెస్ లూయిస్ క్యారోలిన్ నుంచి లూయిస్ అనే నేమ్ తీసుకొని వచ్చారు. వావ్, నైస్. సో జనాలు అయితే కుప్పలు తిప్పలుగా ఉన్నారు. ఎందుకంటే జూన్ టు సెప్టెంబర్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు విజిట్ లేక్ లూయిస్. ఎందుకంటే ఆ తర్వాత వింటర్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ వింటర్లో లేక్ లూయిస్ ఎక్స్పీరియన్స్ అది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ సమ్మర్లో ఇలా వాటర్ చూస్తూ ఈ బ్యూటిఫుల్ నేచర్ని ఎంజాయ్ చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ టైం. జస్ట్ పిక్చర్స్ తీసుకొని వెళ్ళిపోకుండా ఇక్కడ కెనోయింగ్ చేసే ఫెసిలిటీ అయితే ఉంది. అక్కడ కనిపిస్తుంది కదా, ఆ బోట్ హౌస్ 9 AM ఓపెన్ అవుతుంది విత్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్ బేసిస్ మీద. 30 minutes రైడ్ అండ్ 60 minutes రైడ్ అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ హైకింగ్ కూడా ఉంది. హే ఫ్రెండ్స్, మెన్ను నేనైతే చాలా అంటే చాలా పిక్స్ దిగాము. దట్ ఈస్ లేక్ లూయిస్. ది లేక్. మన ముందు లేక్ లూయిస్లోనే ఇదా లేక్. లూయిస్ నీ ముఖం. గ్లిమ్స్ ఆఫ్ లేక్ లూయిస్. వెనకాల కనిపిస్తుంది లేక్, మేమున్నది లేక్ లూయిస్. వెనకాలన్నది లేక్, మా ముందున్నది లేక్ లూయిస్ కదా. ఏమోలే.
ఓకే, సో మిన్ను నేను కలిసి అయితే చాలా అంటే చాలా పిక్స్ దిగాం. తను సింగిల్ పిక్స్ దిగింది, నేను సింగిల్ పిక్స్ దిగాను, కపుల్ పిక్స్ దిగాము. ఇంకా ఉన్నాయి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. జనాలను అడిగి కూడా ఫోటోలు దిగాము, చాలా అంటే చాలా. సో మేము ఇంకొన్ని ప్లేసెస్ కవర్ చేసి చూపిస్తాము. అటు వెళ్దాం కదా. సో ఇది లేక్ లైక్ మెయిన్ పాయింట్ యాక్చువల్గా. ఆ రూట్లో నుంచి ఈ రూట్లో నుంచి అలా నడుచుకుంటూ వచ్చి ఈ లేక్ చూస్తారు జనాలు. ఇది చూసిన తర్వాత ఇట్ సైడ్ రెసార్ట్ ఉంది, అదిగో ఆ రెసార్ట్. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ రెసార్ట్లో స్పెండ్ చేస్తారు. ఐ మీన్ లైక్ కొంచెం. ఓకే, మిన్ను అయితే గుస్సా అయింది. ఎందుకు గుస్సా అయిందో నాకు తెలీదు. ఇది నిజంగా ఓవర్ చేస్తారు తెలుసా, చాలా అంటే చాలా. ఇక్కడ చూడండి ఫ్లో చాలా ఉంది. యా, యాక్చువల్గా నేను లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు ఆ వీడియోలో నేనేం చెప్పానంటే ఇక్కడ నుంచి ఆ మౌంటైన్ చూస్తే చాలా బాగుంటుందని. అప్పుడు ఈ వాటర్ అంతా ఫ్లోయి లేదు, బట్ ఇప్పుడు చూస్తే ఆ మౌంటైన్ నుంచి వాటర్ అక్కడ నుంచి వాటర్ వస్తుంది. వింటర్లో అయితే చాలా ఫ్రీజ్ అవుతుంది, బట్ సమ్మర్లో ఇది మాత్రం నా ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉంది. నేను అసలు అనుకోలేదు ఇట్లా ఉంటుందని. బట్ అంటే బాగుందా బాగాలేదా? ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ముందు మేము యాక్చువల్లీ 7 o'clock వరకే పార్కింగ్ అనుకున్నాము, కానీ మేము అక్కడ సెక్యూరిటీని అడిగితే 7 తర్వాత ఫ్రీ అన్నారు. ఇంకా హ్యాపీ. ఐ ఆమ్ స్పెండింగ్ ఎ లాట్ హియర్ బికాస్ ఇక్కడ అంతా చూడండి ఎంతమంది జనాలు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు, అక్కడ బోటింగ్ చేస్తున్నారు, అక్కడ కెనాయింగ్ చేస్తున్నారు అనమాట. అక్కడ బోటింగ్ చాలా మంది సేల్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఇక్కడ కెనాయింగ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది స్టాండ్ స్టిల్ వాటర్ అండ్ రఫ్లీ ఇది ఎండ్ టు ఎండ్ 2 kilometers ఉంటుంది. సో ఈ స్టాండ్ స్టిల్ వాటర్ మీద కెనాయింగ్ చాలా ఈజీ. ఎంత బ్లూ ఉన్నది లేక్, నిజంగా ఇది మొత్తం చాలా ఫ్రెష్ వాటర్, చాలా ఫ్రెష్ వాటర్. ఏం చేస్తున్నావు? ట్రై. ఓ, వాటర్ పట్టుకొని చూస్తావా? చాలా కూల్ ఉంది, నేను ఇప్పుడు దాకానే చూసాను. ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ ఇట్. నో మ్యాన్. ఓకే, యాక్చువల్గా ఇదైతే ఫ్రెష్ వాటర్ తాగొచ్చు, బట్ ఎవరు తాగరు. ఈ వాటర్ అంతా వెనకాల ఉన్న మౌంటైన్స్ గ్లేషియర్స్ మెల్ట్ అయ్యి ఆ మెల్ట్ అయిన వాటర్ అంతా వచ్చి ఇలా ఫామ్ అవుతుంది. అండ్ వింటర్స్లో అయితే ఇదంతా కంప్లీట్ ఫ్రీజ్ అవుతుంది. ఇప్పుడైతే ఇలా వాటర్ కనిపిస్తుంది, కానీ వింటర్లో ఇట్ విల్ బి లైక్ ఫ్రోజన్. దీని మీద స్కేటింగ్ చేస్తారు, స్కీయింగ్ చేస్తారు, ఆడతారు, ఎగురుతారు, దుంకుతారు, అన్నీ చేస్తారు యాక్చువల్గా. ఎస్ మీను ఎగ్జాక్ట్లీ. ఇంకా చాలా కూల్ ఉంది నిజంగా. లేక్ దగ్గర ఉంటే చాలా కూల్ ఉంటుంది. ఐ థింక్ మీరు కూడా ట్రై చేసే ఉంటారు. ఏ బీచ్కి వెళ్ళినా కానీ, లేక్స్కి వెళ్ళినా కానీ యూ ఫీల్ లైక్ రిలాక్స్డ్. యా, చాలా రిలాక్స్ ఉంటుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. వింటర్లో చూసాను అండ్ సమ్మర్ కూడా ఎండ్ అయిపోతుంది. ఎండింగ్ టైంలో వచ్చినాము, బట్ సో ఐ ఫెల్ట్ హ్యాపీ. లేక్ ఫ్రీజ్ ఉన్నప్పటికీ ఇప్పటికీ నీ ఫీల్ ఏంటి? అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? వాట్ యూ థింక్? చాలా ఐస్. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఐస్ పెడితే ఎలా ఉంటుంది, సేమ్ అలానే. ఓ, అంత చిల్డ్ ఉందా వాటర్? యా, చిల్డ్. ఇప్పుడు కూడా పట్టుకుంటే అలానే ఉంది, చిల్డ్. ఒకసారి పట్టుకొని వ్యూవర్స్కి చూపించచ్చు కదా. ఇప్పుడు దాకానే కదా. ఓ, ఫోటోలు దిగినా కదా. యా, ఐల్ ట్రై బట్ కేర్ఫుల్. యా, ఐ విల్ గివ్ యూ హ్యాండ్. జస్ట్ దాని మీద స్టెప్. కేర్ఫుల్. సో మిన్ను వాటర్ ముట్టుకొని ట్రై చేయాలనుకుంటుంది. చాలా అంత చల్లగా ఉన్నాయా? చాలా కూల్ ఉంది.
కానీ యూ విల్ ఎంజాయ్ ఇట్. చెప్తున్నా కదా, ఎవరైనా కెనడా వస్తే మాత్రం యూ హ్యావ్ టు విజిట్ దిస్ లేక్ లూయిస్. దిస్ ఇస్ అ టాప్ మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అన్నమాట. యా, విజిటింగ్ ప్లేస్ ఇది. ఆల్బర్టాలో లేక్స్ చాలా ఎక్కువ అనమాట కెనడాలో, ఎస్పెషల్లీ ఆల్బర్టా. ఐ ఫీల్ లైక్ మేము కూడా ఇక్కడే ఉంటాం పక్కనే. 1 hour జర్నీ మాకు. ప్రశాంతంగా కావాలంటే యూ హ్యావ్ టు విజిట్ దిస్ లేక్. అండ్ మెనీ లేక్స్ ఆర్ దేర్, బట్ అది కూడా మేము చూపిస్తాము. బట్ యూ షుడ్ స్టే ట్యూన్. ఓకే, సో మిన్ను పద తిరిగి ఇంకా కొంచెం లేక్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దాము. లెట్స్ గో. కమ్. చూడండి, వీళ్ళైతే డాగ్స్ని కూడా తీసుకొచ్చారు. చూడండి, యాక్చువల్గా పెట్స్ని ఫ్యామిలీ మెంబర్స్లా చూస్తారు. దట్స్ వాట్ ఐ ఫీల్ అసలు గుడ్ అనమాట. మనం మన ఇంట్లో కిడ్స్ని ఎలా చూస్తామో వాళ్ళు అలా చూస్తారు వాళ్ళ కిడ్స్ని, ఐ మీన్ వాళ్ళ పెట్స్ని. క్రేజీ ఉంది. ఇక్కడ నుంచి ఫొటోస్ దిగుతావా? కపుల్ ఆఫ్ ఫొటోస్. చూస్తున్నారు కదా ఎంత బాగుంది వాటర్. ఇంత బ్లూ కలర్ నేను ఎక్కడ చూడలేదు. ద ఫస్ట్ టైం నేను ఇక్కడే చూస్తున్నాను. లేక్ లూయిస్కి ఆనుకొని ఫెయిర్మౌంట్ హోటల్ రిసార్ట్ అయితే ఉంది. దీన్ని 1882లో కెనడియన్ పసిఫిక్ రైల్వే వాళ్ళు బిల్డ్ చేశారు. ఇక్కడ 1 night స్టే చేయనీకే అరౌండ్ $600 to $1,000 అయితే అవుతుంది. ఈ హోటల్ అయితే లేక్ లూయిస్ని ఫేస్ చేసుకొని ఉంది. ప్రతి రూమ్ విండో నుంచి అయితే సన్ రైజ్ అయితే చూడొచ్చు. ఇఫ్ యూ వాంట్ టు ట్రై 1 night అయితే స్టే చేయండి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడొచ్చు. ఈ బ్యూటిఫుల్ నేచర్లో 5 to 6 ట్రైల్స్ ఉన్నాయి. ఆ ట్రైల్స్లో హైకింగ్ కూడా చేయొచ్చు. చాలా మంది కికింగ్ హార్స్ ట్రైల్, ప్లేన్ ఆఫ్ 6 గ్లేషియర్స్ ట్రైల్, టీ హౌస్ ట్రైల్, బిగ్ బిహేవ్ ట్రైల్లో హైకింగ్ అయితే చేస్తారు. హెవియర్స్ అక్కడ మీకు ఫాక్స్ కనిపిస్తుందా? అది హెడ్, ఇది దాని ఫేస్. నాకు అది ఫాక్స్ లాగానే కనిపిస్తుంది. ఓకే, వుల్ఫ్, ఫాక్స్, డాగ్, అది ఓన్లీ ఫేస్ లాగా అనిపిస్తుందా నీకు? ఓకే, పర్లేదు అయితే. హే గాయ్స్, సో మేమైతే రిటర్న్ అవుతున్నాము. ఆల్మోస్ట్ 6:50కి వచ్చాము. 6:50కి వచ్చాము. ఇప్పుడు టైం చూస్తే ఆల్మోస్ట్ 9 అవుతుంది. ఇంతసేపు ఇక్కడ స్పెండ్ చేసాము, బట్ స్టిల్ ఇంకా చాలాసేపు ఉండాలండి. జనాలు అందరూ వెళ్ళిపోతున్నారు. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు, ఎందుకంటే 9 అవుతుంది, చీకటి కూడా పడుతుంది. సో మేము కూడా వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ నాని మిను వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి.